హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్. సో ఏపీ ఎంసెట్ వాళ్ళకి థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా లేదా అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ డౌట్ అయితే ఉన్నాయి. ఎందుకంటే థర్డ్ ఫేజ్ సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ అయితే రిలీజ్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? సో రిలీజ్ చేస్తే థర్డ్ ఫేజ్ ఉంటుందా, ఇలా చాలామంది డౌట్ ఉంది కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. అంతకంటే ముందు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూడండి, యాజమాన్య కోటాకు మనకు దరఖాస్తు స్వీకరణ అని చెప్పేసి అన్నారు. అంటే మనకి నీట్ నుంచి అయితే మనకి ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ జరగనున్నాయి. అయితే ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి కేటగిరీ బి సీట్లు భర్తీ కనుమరుగు తెలిపింది. అంటే కేటగిరీ బి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎంపీసీ వాళ్ళకి సంబంధించి, సో వాళ్ళకైతే అనుమతించారు. సో వాళ్ళ మాత్రం స్పాట్ అడ్మిషన్ చెప్పేసి అన్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి థర్డ్ ఫేజ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకంటే మనకి సీట్స్ చూసుకుంటే 19,000 మాత్రమే అయితే మిగిలి ఉన్నాయి. బట్ గవర్నమెంట్ ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే, మీకు ముందు నుంచి చెప్తున్నాను, ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది. అందులో ఇంకా సీట్స్ ఏమైనా మిగిలిపోతే అవి కూడా యాడ్ అవుతాయి. సో ఎక్కువ సీట్లు కానీ మిగిలితే మాత్రం అప్పుడు మనకి థర్డ్ ఫేజ్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా, సో ఇది ఎంతవరకు నిజం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ విధంగా మీ అందరి డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. బట్ కన్ఫామ్గా చెప్పలేం ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన అందరూ కూడా మిస్యూజ్ చేసుకోకండి. సో అందరూ కూడా ఉపయోగించుకోండి. సో థర్డ్ ఫేజ్ ఉండేలాగా చూద్దాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కాంటాక్ట్ అస్లో చూడండి, ఆఫీషియల్ వెబ్సైట్లోని ఇక్కడ మీరు మెయిల్ చేయండి. చాలామందికి మెయిల్ ఎలా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీ యొక్క ఈమెయిల్లోని సార్ రెస్పెక్టెడ్ సార్ అని చెప్పేసి థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయండి, మాకు ఇంకా సీట్ రాదని చెప్పి కన్వే చేసి ఇంగ్లీష్లోని. సో అప్పుడు ఈ మెయిల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయండి. అందరూ కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తే హయ్యర్ అఫీషియల్ వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి మనం థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలో చెప్పి వాళ్ళైతే డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇంకా కన్ఫర్మేషన్ ఎక్కడ ఉందంటే, ఇక్కడ మనకి ఇదే ఫైనల్ ఫేజ్ అన్నారు కానీ ఇంకా స్పెషల్ సంబంధించి స్పాట్ అడ్మిషన్ సంబంధించి ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు అఫీషియల్ వెబ్సైట్లో అయితే. సో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ కన్ఫర్మ్గా చెప్పలేము. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మీ డౌట్ కొద్దిగా క్లారిఫై అయింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.